హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం లాస్ట్ ఎపిసోడ్ని అయితే చూసేద్దాం. సరే డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు, సైకోగా మారిన మన హీరోన్ అయితే రూహి దగ్గర చెప్తుంది, నేనైతే ఇక్కడ రావడానికి ముందు 2 ప్లాన్స్ వేసుకున్నా. ఒకటి, ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా. రెండవది, నేను ప్రాబ్లమ్స్లో ఉండాలంటే నిన్ను కూడా ప్రాబ్లమ్స్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయా. సో ఏమంటావు రూహి, రెడీనా? నాతో చచ్చిపోతావా? ఎక్కడున్న అందరినీ చంపే, అప్పుడేగా మన ఇద్దరి పెయిన్స్ ఇక్కడున్న అందరికీ అర్థమవుతుందని చెప్పి ఫుల్ సైకోగా మారిపోయింది. సో పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. అందరూ పొజిషన్లో అయితే నిల్చుకొని ఉన్నారు. హీరోన్ ఏం చేస్తుందంటే, నేను ఫీల్ చేసిన పెయిన్ నువ్వు కూడా ఫీల్ చేయాలి కదా రూహి, సో ఇప్పుడు చూడు అని చెప్పి తన చేతిలో కట్ చేసుకునేస్తుంది. ఆల్రెడీ ఈమెకి HIV ఉంది కదా, దాన్ని పెట్టి మన రూహిని కట్ చేస్తేనో లేకపోతే తాకితేనో ఈమెకి కూడా HIV వచ్చేస్తుంది కదా. సో మన రూహిని అడ్డుగా పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది. పోలీసులు అయితే చెప్తున్నారు, మర్యాదగా ఆ కత్తిని కింద పడేసే అని చెప్పేసి. కానీ మన హీరోన్ అయితే లేదు, మీరు గన్స్ని కింద పడేయండి అని చెప్తుంది. సడన్గా ఒక వాయిస్, వదిలే హీరోన్ అనేసి. ఎవరని చూస్తే మన హీరోనే. దగ్గరికి రాకు, నువ్వు వచ్చావంటే నేను పొడి చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంది. కానీ అది ఏది పట్టించుకొని హీరో దగ్గరికి వెళ్తున్నాడు. హీరో కళ్ళకైతే తను హీరోన్ అయితే పెద్దమ్మాయి కదా, కానీ ఇప్పుడు చిన్న పాపలా కనిపిస్తుంది. తనైతే దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటున్నాడు. వద్దు హీరోన్, ఇవన్నీ వదిలేసి. కానీ ఆమె అయితే లేదు, నేను వదలను, నేను ఎవరిని వదలను అని చెప్పి ఇంకా అలానే మాట్లాడుతుంది. నా పైన ఎవరికి లవ్ లేదు, నువ్వు కూడా నన్ను ప్రేమించలేదు కదా అని చెప్పి మన హీరోని అడుగుతుంది. లేదు హీరోన్, నువ్వు నా ఫ్యామిలీ, నేను నిన్ను ఇంకా లవ్ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు మనం చర్చ్లో మొక్కున్నాం కదా, అప్పుడు కూడా నేను గాడ్ని ఇదే అడిగాను. నేను, నా హీరోన్, నా పాప అందరూ సేఫ్గా ఉండాలి అని గాడ్ దగ్గర ప్రే చేశాను. ఇలా చూడు హీరోన్, ఇవన్నీ వదిలేసి, రూహి కూడా నా ఫ్యామిలీయే, తనకి ఏదన్నా అవుతే నేను ఎలా సైలెంట్గా ఉంటాను, ఇవన్నీ వదిలేసే అని చెప్తున్నాడు. పాపం మన హీరోన్ తన ప్లేస్లో నుంచి చూస్తే ఆమె పెయిన్ కూడా ఎక్కువే కదా. సో తను హక్ చేసుకొని బాగా ఏడుస్తుంది. ఈ పెయిన్ అంతా మన రూహికి కూడా అర్థమవుతుంది. కానీ ఏం చేసేది, మన హీరోన్ అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇలా ఈ మర్డర్ కేస్ కంప్లీట్ అయ్యాక ప్రెస్ మీట్ అయితే పోతుంది. మన పార్క్ అయితే చెప్తున్నాడు, అతనైతే ఈ రీసెర్చ్ అవి ఇవి అని చెప్పకుండా జస్ట్ మనీ కోసమే ఈ మర్డర్ అనేది జరిగింది అని చెప్పి ఆ మర్డర్ కేస్ని క్లోజ్ చేస్తున్నాడు. ఎండ్ అయ్యింది జస్ట్ మర్డర్ కేస్ ఒకటే, కానీ బ్యాలెన్స్ ఇంకా కిడ్నాపింగ్ కేసు అయితే ఉంది కదా మన హీరో పైన. సో ఈ కేసు గురించే కోర్టులో అయితే వెళ్తుంది. లాయర్స్ అంతా ఏం మాట్లాడుతున్నారంటే, సార్ కిడ్నాప్ చేయబడింది ఒక చిన్న పాప, మినిమం ఒక 10 years అన్నా ఇతన్ని జైల్లో పెట్టాలి సార్ అని ఎలా మాట్లాడుతున్నారు. సో రూహి అయితే విక్టమ్ కదా, ఆమెనైతే పిలుస్తున్నారు. సో రూహి చెప్పడం బట్టే జడ్జ్ కూడా డిసిషన్ తీస్తారు, హీరోకి ఎంతకాలం శిక్ష వేయాలి అనేసి. సో రూహి కూడా జరిగిందంతా చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది. ఇలా నేను 20th నైట్ అయితే మా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పడిపోయాను. అది ఇతని కార్ ముందే. నైట్ 12 అవడంతో సో అది డేట్ 21గా అయిపోయింది. ఇతనే నన్ను కార్లో తీసుకొని వెళ్ళాడు. ఇవన్నీ చెప్పడంతో మన రూహికి జరిగిందంతా గుర్తుకొస్తుంది. సో కొంచెం సైలెంట్ అవుతుంది. జడ్జ్ అయితే అడుగుతున్నాడు, ఏంటి కిడ్నాపర్ చూసి భయపడుతున్నావా? నువ్వు అతన్ని చూసి భయపడాల్సిన అక్కర్లేదు, నువ్వు ధైర్యంగా చెప్పచ్చు అని చెప్తున్నాడు. రూహి అయితే లేచి నిల్చుకొని మన హీరో ఫేస్ చూసి చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు నేను కిడ్నాప్ అయ్యాను కదా, నెక్స్ట్ డే నుంచి నన్ను హీరో చాలా బాగా చూసుకున్నాడు. మీ దృష్టిలో ఏంటి, కిడ్నాప్ చేయబడిన వాళ్ళంతా చాలా చాలా టార్చర్ చేస్తారు, కిడ్నాప్ చేయబడిన వాళ్ళు చాలా పెయిన్కి గురవుతారు అనే కదా. కానీ హీరో అలా కాదు, అతను చాలా మంచివాడు, నేను చెప్పింది ఏదైనా అది ఫాలో చేస్తాడు. నాకు డ్రెస్ చేయడం, రిఫ్రెష్ చేయించడం, నన్ను బ్యాకప్ చేసి రెడీ చేయడం అని నాకు చాలా చేశాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఒక డాడీ ఉంటే ఎలా ఉంటుందో అతను నాతో ఉన్నాడు, నేను అతనికి చాలా సపోర్ట్ ఇస్తాను అని నన్ను అతను కిడ్నాప్ చేశాడు అని చెప్పడానికన్నా చాలా బాగా చూసుకున్నాడనే చెప్తాను. సో మీరైతే చెప్పండి, అతన్ని రిలీజ్ చేయడానికి ఏదైనా వే ఉంటే నేను దానికే సపోర్ట్ ఇస్తాను అని మన రూహి చెప్తుంది. జడ్జ్కి కూడా అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్. సో అంత ఈజీగా కిడ్నాపర్ అయితే వదిలేరు కదా. సో అతనికి కావాలంటే శిక్ష తక్కువ వేయచ్చు, సో ఈజీగా వదిలేను కాదు. ఇవంతా అయ్యాక మన రూహి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఆ మేడం దగ్గర ఇస్తుంది. ఆమె అయితే ఏంటిది అని అడుగుతుంది. మా డాడీ రీసెర్చ్ చేశారు కదా
ఆ పేపర్సే. స్మార్ట్ గర్ల్గా ఉండడం అందరికీ నచ్చదు. ఒకసారి థింక్ చేసి చూడండి, మీ డాటర్కి కూడా ఏది నచ్చుతుందో అదే చూస్తుంది, కానీ స్మార్ట్గా ఉండాలని అనుకోకపోవచ్చు. కట్ చేస్తే తనైతే ఇంటికి వచ్చింది. లాయర్ అయితే ఆ స్టిక్ ఉంటుంది కదా, ఆమె ఎప్పుడూ యూస్ చేసుకొని ఉంటుంది, ఆ స్టిక్ని తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. ఆ స్టిక్ని చూసాక తను చాలా అలోన్గా ఫీల్ అవుతుంది. లాయర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఈ స్టిక్ని పెట్టుకొనే కదా మన హీరోని కొడుతూ ఉంటుంది. సో అవంతా గుర్తుకు రావడంతో చాలా బాగా ఏడుస్తుంది. ఇంకొక సైడ్లో సీసీటీవీ మేనేజర్ని మీట్ చేయడానికి మన పార్క్ వచ్చారు. ఎందుకు సార్, ఎందుకు ఇంతలా మన హీరోన్ కోసం మీరు చేశారు? మీకు ముందు చెప్పింది సార్, హీరోన్ నా డాటర్, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. సరే ఓకే, మన హీరో వాళ్ళ డాటర్కి మనీ పే చేశారుగా, హాస్పిటల్ బిల్, అది ఎందుకు? అది నా వైఫ్ ఇన్సూరెన్స్ మనీ. అది ఒక ప్రాణాన్ని సేవ్ చేస్తుందంటే మంచిదే కదా, దానికోసమే ఆమెకి హెల్ప్ చేశాను. పార్క్ అయితే అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా, ఫ్రీగా ఫీల్ అవుతున్నారు కదా అని అడుగుతున్నాడు. ఇతను కూడా ఫ్లాష్ బ్యాక్ని థింక్ చేస్తున్నాడు. ఆ రోజు హీయూన్ అయితే వాళ్ళని మర్డర్ చేసి ఉంటుంది కదా, ఏం చేయాలో అర్థం కాకుండా ఇతనికే ఫోన్ చేసి ఉంటుంది. ఇతను కూడా ఫాస్ట్గా వచ్చుంటాడు, సరే అని ఎవిడెన్స్నంతా తొడపడానికి కూడా హెల్ప్ చేసి ఉంటాడు. అండ్ అదే సమయానికి మన రూహి ఉంది కదా, ఆమెను కూడా ఎత్తుకొని వస్తున్నారు. ఏం చేస్తున్నావమ్మా? యాక్చువల్లీ ఈ పాప పైన ఉంది, తను నన్ను చూస్తే ప్రాబ్లం అయిపోతుంది, సో ఈమెకి ఇంజెక్షన్ ఇద్దాం మత్తు మందు, రేపటికి ఈమె వల్ల మనకే ప్రాబ్లం రాకూడదు కదా అని చెప్పి. నిజానికి చూస్తే రూహి తన ఫేస్ని చూసేసింది, కానీ ఆ మెమరీస్ అంతా ఎరేస్ అయిపోయి ఉంటుంది. దానికి ఈమె మెమరీస్ గుర్తు రావాలని చెప్పి చాలా ట్రై చేసి ఉంటుంది కూడా. యాక్చువల్లీ మన హీరో కూడా హార్డ్ డిస్క్ ఇచ్చుంటాడు కదా, దాన్ని చూసినప్పుడే ఈమె ఫేస్ అయితే ఆ రూహీకి గుర్తొచ్చేసింది ఈమెని మర్డరర్ అని. సో పార్క్ అయితే చెప్తున్నాడు, ఓకే సార్, మీరు ఇన్ని రోజులు రెగ్రెట్ అయ్యారు కదా, ఇక అది వదిలేయండి, ఇక నుంచి మీ లైఫ్ని నెమ్మదిగా బ్రతకండి, ఏ ఒక పెయిన్ మీకు వద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ మన రూహి అయితే హీరోని మీట్ అవ్వడానికి వచ్చింది. తనైతే చెప్తుంది, షియాని స్కూల్లో జాయిన్ చేశా, ఇది షియాకి ఇష్టమేనా అని అడుగుతున్నాడు. మనీ పే చేసేది నేనే కదా, తనైతే వెళ్తుంది. సరే ఓకే, మరి నువ్వు వెళ్ళడం లేదా? నేను ఎందుకు వెళ్ళాలి, నాకు అన్నీ తెలుసు కదా. నీకేం తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఫస్ట్ నువ్వే స్కూల్కి వెళ్ళాలి అని మన హీరో చెప్తున్నాడు. లేదు అని మన రూహి అనడంతో సరే ఓకే, నాకైతే ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది, నేనైతే వెళ్తానని చెప్పి వెళ్తున్నాడు. రూహి అయితే వెయిట్ చెయ్యి, ఏంటి, ఐఎమ్ సారీ అని చెప్తుంది. హీరో అయితే దగ్గరకు వచ్చి బుగ్గలు గిల్లి, ఒక్కసారి అయినా నువ్వు ఇంకా చేయాల్సింది ఉంది అని చెప్పి గిల్తూ ఉంటాడు. తనైతే స్టిక్ పెట్టుకుంటుంది కదా, దాన్ని పెట్టి టమ్మని తలకాయ పైన వేస్తుంది. ఏ రూహి, నీకెన్నిసార్లు చెప్పాను, అది బ్యాంబూతో చేసింది, కొడితే పెయిన్గా ఉంటుందని తెలుసు, దానికోసమే కొడుతున్నానని చెప్తుంది. హీరో అయితే ఆ స్టిక్ని పెరుక్కోవడానికి చూస్తున్నాడు. ఈ స్టిక్ నేను నీకు ఇయ్యని చూడని చెప్పేసి మన రూహి అయితే మళ్ళీ ఆ స్టిక్ పెట్టుకొని కొట్టడానికి వెళ్తుంది. దీంట్లో మిడిల్లో మన లాయరే పాపం నవ్వుతూ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కట్ చేస్తే వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు. షియా ఒకటే కాదండి, మన రూహి కూడా వెళ్తుంది. షియా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కదా, సో తనైతే ఒక క్లిప్ని ఇస్తుంది, ఇది పెట్టుకో నీకు బాగుంటుంది అనేసి. రూహి అయితే చెప్తుంది, నువ్వు కూడా మీ డాడీలా మాట్లాడుతూనే ఉంటావు కదా అని చెప్పేసి. ఇద్దరు వేరే సెక్షన్ కావచ్చు. షియా వేరే సైడ్ వెళ్ళిపోయింది. మన రూహిని చూపిస్తున్నారు. టీచర్ అయితే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పడంతో రియా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా పేరు రియా, మా ఇల్లు ఇక్కడే 3rd స్ట్రీట్, చాలా పెద్దదిగా ఉంటుంది, ఆల్మోస్ట్ 2 million పెట్టి ఆ ఇల్లుని కట్టాం, అండ్ మాకు ఆస్తుపాస్తులను చూస్తే లెక్కలేనంత ఉంది అని చెప్తూ ఉంటుంది. స్టూడెంట్స్గా ఏం అర్థం కాలేదు. టీచర్ అయితే సైలెంట్గా నిల్చుకొని చూస్తూ ఉంది. దీనికి ఇప్పుడే గుర్తొస్తుంది, అయ్యయ్యో నార్మల్ స్కూల్ పిల్లలు ఇలా చెప్పరు కదా. సో ఇప్పుడు మళ్ళీ చెప్తుంది, నా పేరు రూహి, నేనైతే 12 years, నాకు స్కూల్కి వెళ్ళి అలవాట్లేదు, ఇదే ఫస్ట్ టైం, మీరందరూ నాతో ఫ్రెండ్స్గా ఉండండి, నాకు మంచి చెడు నేర్పియండి అనేసి ఇప్పుడే ఒక 12 years గల్లా మాట్లాడుతుంది. ఇక్కడ కట్ చేసి బాస్ లేడీని చూపిస్తున్నారు. రూహి ఒక పేపర్ ఇచ్చి ఉంటుంది కదా, దాంట్లో డీటెయిల్స్ అయితే ఉంది. ప్రాజెక్ట్ X ఎక్కడైతే జరుగుతుందని, సింగపూర్, హాంకాంగ్ అని చాలా ప్లేసెస్ ఉంది. దాంట్లో ఈమె సింగపూర్ ప్లేస్కే వచ్చింది. అక్కడ ఒక పాప అయితే బోర్డులో మ్యాథ్స్ అంతా వేస్తుంది, చాలా బ్రిలియంట్గా ఉంటుందేమో. ఆమె చూడ్డానికి మన రూహి ఇలానే ఉంది. ఆ మేడంకి షాక్ అయిపోయింది,
ఏంట్రా ఇది, ఈ పాప చూడ్డానికి రూహీలానే ఉంది ఎలా అనేసి. అండ్ మన రూహీని కూడా సింగపూర్కి తీసుకురావాలని మాట్లాడి ఉంటారు కదా. సో వీళ్ళ మధ్యనే కాంపిటీషన్ పెట్టాలని ఫిక్స్ అయి ఉంటారు కూడా. ఎలానో తెలియదు, అక్కడున్న మన రూహీను ఇలానే ఉంది, ఇక్కడున్న ఈ పాప కూడా రూహీ ఇలానే ఉంది. చూసే మనకు కూడా అర్థం కాదు, అంటే ఏంటి రెండు రూహీనా అనేలా మనకి డౌట్ వస్తుంది. మేబీ వీళ్ళు క్లోన్డ్గా ఉండొచ్చేమో, దానివల్లనే వీళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేశారేమో అనేసి నాకు కూడా ఈ డౌట్ ఉంది. క్లోన్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారేమో అనేసి. ఏమోనండి, సీజన్ 2 వస్తేనే మనకు కూడా దీనికి జవాబు దొరుకుతుంది. సో ఈ సూపర్ ట్విస్ట్తో ఈ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక సీజన్ 2 ఉంటుందో లేదో మనకైతే తెలియదు. వస్తే మనమైతే రివ్యూ చేద్దాం. సో సీ యూ అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.